హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే ఆడించిన పిండితో అరిసెలు విరగకుండా ఎలా రావాలో చెప్తాను. ముందుగా మనం బియ్యం నానబెట్టుకోవాలండి. బియ్యము మనకి 3 రోజులు నానాలి. ప్రతిరోజు ఉదయాన్నే మనము వాష్ చేసుకోవాలండి బియ్యం, ఎందుకంటే వాసన వస్తాయి కాబట్టి. ఇప్పుడు దీని యొక్క క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అని చెప్తాను. కేజీ బెల్లం తీసుకుంటే కనుక కేజీన్నర బియ్యం తీసుకోవాలండి. కానీ కొంచెం మనకు పిండి ఎక్కువ ఉండడం మంచిదే కాబట్టి 2 కేజీలన్నర బియ్యం తీసుకోండి, అంటే 5 తవ్వలు తీసుకోవాలి. ఈ బియ్యాన్ని మనం మిల్ దగ్గర మెత్తగా ఆడించుకోవాలి, అరిసెల పిండిలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మేము పొయ్యి మీద చేస్తున్నామండి. మనం పాకం పట్టుకోవాలి. పాకానికి ముందు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకొని మనకి బెల్లం వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా పంచదార వేసుకోవాలండి. వేసుకొని మనకి పాకం అనేది రావాలి. చూడండి, ఇలా ఉంది. ఇప్పుడు మనకి పాకం అనేది వస్తుంది. మనకి చూడండి, బెల్లం పంచదార కరిగిన తర్వాత మనకి ఎలా అవుతుంది. ఇప్పుడు ఇది మనకి ఎలా రావాలంటే ముదురు పాకం కింద రావాలి. లేత పాకం కాదండి, ముదురు పాకం రావాలి అరిసెలకి పాకం పట్టడానికి. చూడండి, మనకి ఈ బెల్లం అనేది పాకం అనేది తయారవుతుంది. ఆ వాటర్ అనేది మరుగుతున్నాయి. ఇప్పుడు మనము టెస్ట్ చేసుకోవాలి. ఇది ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఒక ప్లేట్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని దాంట్లో ఈ పాకాన్ని కొద్దిగా వేస్తే చూడండి, అది పల్చగానే ఉంది, అంటే అది ఇంకా పాకం రాలేదు. అలా ముదురుపాకం వచ్చే వరకు కూడా మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇక్కడ బెల్లం అనేది ఇలా మరుగుతూ ఉన్నది. చూడండి, కొంచెం దగ్గర పడింది. అలా దగ్గర పడిన తర్వాత మళ్ళీ మనము ఆ వాటర్లో వేసుకొని టెస్ట్ చేసుకుంటున్నాము. ఉండ కింద రావట్లేదు అది, అంటే ఇంకా పాకం మనకు రెడీ అవ్వలేదు. మళ్ళీ కాసేపు ఆగి టెస్ట్ చేసాము, ఇంకా పాకం రాలేదండి. చూడండి, కొంచెం గట్టి పడుతుంది. అలా అయితే మనకు పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఆ బెల్లం నీటిలో ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. లేకపోతే మనం పిండి వేసేసి అలా తర్వాత కలుపుకుంటే కనుక ఉండలు కట్టేస్తుంది. అలా కాదు, మనము ఆ పాకంలో పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకోవాలి, అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉండలు లేకుండా మనం గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగ మనకు పిండి అంతా ఈవెన్గా కలవాలి. మొత్తం అంతా మనకి కలవాలండి. అంటే పిండి ఎంత సరిపోతుందో మనం చూసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా పిండి వేసుకోవాలి మనం. అంటే కొంచెం టైం పడుతుందండి, కానీ ఇలా చేసుకుంటే మనం చాలా టేస్టీగా ఉండే అరిసెలు తినవచ్చు. అంటే మనకి ఇలా ఉండలు ఉంటే కనుక అరిసెలు చేసుకునేటప్పుడు బాగోవు కాబట్టి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం పిండి పడుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో కూడా కొద్దిగా నూనె వేసుకుంటున్నాం, ఎందుకంటే మనకి పిండి అంతా కొంచెం మనకి గట్టిగా ఉంది కదా, అది మనకి రావడానికి ఈవెన్గా కలవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. మనం ఆయిల్ వేసుకుని మళ్ళీ కలుపుతున్నాం. ఇప్పుడు ఇలా కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి.
ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే మనం అరిసెలు వేగించడానికి ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండి ఇలా ఉంది. ఇప్పుడు వీటిని మనం అరిసెల కింద చేసుకోవాలి. ఇప్పుడు వాటిని కొద్ది కొద్దిగా మీకు సైజుని బట్టి తీసుకోండి అలా తీసుకొని అవన్నీ నువ్వులండి. మామూలుగా మనం కొంతమంది పిండిలో వేసుకుంటారు, అలా పిండిలో వేసుకుంటే మనకు అంత అలా కనిపించవు. చూడండి, అలాగ మనము నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి, మేము ఈ సైజులో ఉండలు తీసుకొని ఆ ఉండకి నువ్వులు అప్లై చేయాలి. చేసి మీకు ఏ సైజులో కావాలైతే ఆ సైజులో మీరు ఒత్తుకోవచ్చండి. ఈ అరిసెల్ని మేము ఈ సైజులో చేసుకుంటున్నాము. ఇలా చేసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ అబకలతో కొంచెం ఆ నూనెని నొక్కితే ఏమవుతుందంటే మనకు నూనె అనేది రాకుండా ఉంటుంది. మనం తిరగేసుకుంటూ ఉండాలండి అవి ఫ్రై అయిన తర్వాత, లేకపోతే మాడిపోతాయి. అంటే గ్యాస్ మీద కూడా వండొచ్చు, కాకపోతే మనకి పొయ్యి అయితే బాగుంటుందని చెప్పి మేము ఇలా పొయ్యి మీద వండుతున్నాము. మీకు ఇంకా ఆయిల్ అక్కర్లేదు అని అనుకుంటే కనుక ఇలాగా ఇది పెట్టి ఇలా నొక్కితే అరిసెల మీద మనకు ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా ఉండే అరిసెలు రెడీ. ఆడించిన పిండితో కూడా మనం ఎంతో బాగా అరిసెలు వండుకోవచ్చు. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు అరిసెలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ది ఛానల్.